గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఇండస్ట్రీ 4.0లో అత్యంత కీలకమైనటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ గాను, ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికత గాను, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుత కాలంలో పరిణమించడం జరిగింది. ఇది ఎమర్జింగ్ టెక్నాలజీగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే రాబోయే 5-10 సంవత్సరాల కాలంలో ఇది గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధింపజేసేటటువంటి ఒక సాంకేతికతగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇండస్ట్రీ 4.0లో మనకు అత్యంత కీలకమైనటువంటి సాంకేతికతగా ఉద్భవించబోతుందని క్రితం వీడియోలో మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయ ఉపకరణాలన్నింటినీ కూడా వైఫై సెన్సార్ల సహాయంతో ఇంటర్నెట్కి అనుసంధానించి వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలను గరిష్టంగా పొందేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కనిపిస్తుంది. మరి రంగాల వారీగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దీనిని అమలు చేసేటటువంటి సందర్భంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటి యొక్క పరిష్కార మార్గాలను మనం ఏ విధంగా చూడవచ్చు అనేటటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కి సంబంధించినటువంటి అనువర్తనాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనువర్తనాలను గురించి రాయండి అనే అంశంగా మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా చూస్తే దీనిని రంగాల వారీగా లేదా విభాగాల వారీగా మనము పరిశీలించాల్సి వస్తుంది అనువర్తనాలకు సంబంధించి. సో ఐఓటి ఆధారిత ఉపకరణాలు, ఇక్కడ ఉపకరణాలు అనేవి ఇంత క్రితంతో పోలిస్తే ప్రస్తుతము ఇంటర్నెట్ ని బేరీజు వేసుకుని పనిచేసేటటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయంగా లైట్ వంటిది కావచ్చు, ఫ్యాన్ వంటివి కావచ్చు, అదేవిధంగా సౌండ్ బాక్సులు లేదా స్పీకర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని గతంలో అయితే ఇంటర్నెట్ అవసరం లేకుండానే వీటిని ఇండివిజువల్ గా వాడడం అనేది జరిగేది. సంబంధిత ప్లేయర్స్ కి కావచ్చు, లేకపోతే స్విచెస్ కి కావచ్చు, వాటిని కనెక్ట్ చేయడం ద్వారా. ప్రస్తుతము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాకతో వీటిని సైతము కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం అనేది దొరికింది. మరి ఆ క్రమంలో చూస్తే అనేక రకాలైనటువంటి ఉపకరణాలను ప్రస్తుతం ఐఓటి పరిధిలోకి తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో మరి రంగాల వారీగా అటువంటి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే వినియోగదారులకు సంబంధించినటువంటి అనువర్తనాలను మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇంటర్నెట్ అనుసంధానిత వాహనాలు, వీటిని మనము సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ గా చెప్తూ ఉన్నాం. ఇవి రోడ్ల మీద ప్రయాణం చేసేటటువంటి క్రమంలో రోడ్డు యొక్క అంశాలను బేరీజు వేసుకొని, అంటే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా, లేకపోతే అక్కడ సైన్ బోర్డ్స్ ఏ విధంగా అయితే అమర్చబడి ఉంటాయో వాటిని గమనించుకుంటూ ఇవి తన యొక్క ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఇవి ఒక గణనీయమైనటువంటి పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా అత్యధిక ట్రాఫిక్ ఉన్నటువంటి రూట్స్ ని అవాయిడ్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను సైతము ఇవి త్వరితగతిన పరిశీలించుకొని ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఐఓటి రాకతో సంబంధిత సెన్సార్లన్నింటినీ అనుసంధానించుకొని స్వల్ప కాలంలోనే డెసిషన్ మేకింగ్ కోసం ఉపయోగించుకునేటటువంటి ఒక వ్యవస్థగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే హోమ్ ఆటోమేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము గుమ్మం ముందు నిలబడగానే ఆటోమేటిక్ గా అన్లాక్ అయ్యేటటువంటి సిస్టము, లేదా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటటువంటి సందర్భాలలో మనము డోర్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ గా దానంతట అదే లాక్ పడిపోయేటటువంటి సన్నివేశాన్ని కనుక మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తే దాన్ని మనము ఐఓటి యొక్క అప్లికేషన్ గా చెప్పుకోవచ్చు. మరింత స్థూలంగా చెప్పుకోవాల్సి వస్తే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మన ఇంటికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా డోర్ ఆటోమేటిక్ గా అన్లాక్ అయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ఐఓటి యొక్క అనుసంధానంగా అప్లికేషన్ గా మనం అక్కడ చెప్పుకోవచ్చు. దీన్నే మనం హోమ్ ఆటోమేషన్ వంటి అంశంగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా ఒక రూమ్ లోకి కనుక ప్రవేశించిన వెంటనే ఆ రూమ్ లో ఉండేటటువంటి లైటింగ్ సిస్టమ్ కనుక ఆటోమేటిక్ గా దానంతట అదే వెలిగే పరిస్థితి కనుక కనిపిస్తే దాన్ని మనం ఐఓటి యొక్క అప్లికేషన్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే వియరబుల్ టెక్నాలజీ, దీన్నే మనము ఫ్యాషనబుల్ టెక్నాలజీ లేదా టెక్ ట్యాగ్స్ లేదా దీన్నే మనము
ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం చూస్తే గడియారాలు కాస్త స్మార్ట్ గడియారాలుగా మారడం అనేది మనం గమనించాము. వీటి ద్వారా వెబ్ని సైతం యాక్సెస్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కాల్స్ని సైతము వైఫై సహాయంతో ఆటోమేటిక్ గా కనెక్ట్ చేసుకునేటటువంటి సదుపాయం కూడా మనకు కల్పించబడింది. సాంప్రదాయమైనటువంటి గడియారాలను ఇక్కడ వైఫై సెన్సార్ల సహాయంతో అనుసంధానించి స్మార్ట్ వాచ్ గా మార్చుకొని వినియోగిస్తున్నటువంటి క్రమం మనం అనేకం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇంటర్నెట్ అనుసంధానిత ఆరోగ్య విభాగాలు ప్రస్తుతము ఇక్కడ హాస్పిటల్ రంగంలో రోగులను నిత్యం పరిశీలించేటటువంటి క్రమంలో ఈ యొక్క వియరబుల్స్ కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ బెడ్ వంటి ఉపకరణాలు సైతము మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ఇది సంబంధిత రోగి యొక్క హృదయ స్పందనలను పరిశీలించగలిగేటట్లుగా చేయవచ్చు. అదేవిధంగా రోగి యొక్క శరీరంలో శస్త్రచికిత్సల తర్వాత వచ్చేటటువంటి మార్పులను సైతము, సున్నితమైనటువంటి మార్పులను సైతము గణనీయంగా పరిశీలించగలిగి సంబంధిత విభాగాలను అలర్ట్ చేసేటటువంటి స్మార్ట్ బెడ్స్ అనేవి ప్రస్తుతం రూపొందించబడ్డాయి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాకతో సాధ్యమైనటువంటి అంశాలే. ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క మరొక విభాగంగా మనకు మెడికల్ హెల్త్ కేర్ అనేటటువంటి విభాగం కనిపిస్తుంది. దీన్నే మనము ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ లేదా ఇంటర్నెట్ ఆఫ్ హెల్త్ థింగ్స్ అనేటటువంటి అంశంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మెడికల్ రంగంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని ఆధారంగా చేసుకుని ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చో ఇక్కడ మనకి ఈ విభాగం అనేది వివరిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే హెల్త్ మానిటరింగ్ డివైజెస్, నిత్యము మనము రోగి యొక్క ఆరోగ్య పరిస్థితులను కనుగొనేటటువంటి క్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరికరాలు మనకు అనుసంధానించబడతాయి రోగిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నటువంటి సందర్భంలో. ఆ విధంగా చూస్తే బ్లడ్ ప్రెషర్ ను చెక్ చేసేటటువంటి డివైసెస్ కావచ్చు, అదేవిధంగా హార్ట్ బీట్ ని కనుగొనేటటువంటి మిషన్స్ కావచ్చు, పేస్ మేకర్లు, అదేవిధంగా ఫిట్ బిట్ ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ మరియు ఆధునిక హియరింగ్ పరికరాల వంటి వాటి సహాయంతో రోగి యొక్క శరీరాన్ని నిరంతరం పరిశీలిస్తూ వాటి యొక్క పనితీరును పరిశీలించేటటువంటి, పర్యవేక్షించేటటువంటి అవకాశము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో సులభతరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే కొన్ని ఆసుపత్రులు రోగులను నిరంతరం కనిపెట్టుకొని ఉండేటటువంటి స్మార్ట్ బెడ్స్ ని రూపొందించడంలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతక్రితమైతే నర్సులు కావచ్చు, ఇతరత్ర వైద్య సిబ్బంది కావచ్చు, రోగులను కనిపెట్టుకొని ఉండేవారు. తనకు ఏ విధమైనటువంటి అస్వస్థత గనక ఏర్పడితే అక్కడ డాక్టర్లను సంప్రదించడం ద్వారా అస్వస్థతను నిర్మూలించేటటువంటి, తొలగించేటటువంటి, ఉపశమనం కలిగించేటటువంటి చర్యలు సకాలంలో చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్మార్ట్ బెడ్స్ రాకతో సంబంధిత విభాగాల వారికి వెంటనే అలర్ట్స్ రూపంలో మెసేజీలు వెళ్ళి విభాగాలను అప్రమత్తం చేసేటందుకు అవకాశం ఉంటుంది. ఇది మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో ఐఓటీకి సంబంధించినటువంటి అనువర్తనాలుగా చూస్తూ ఉన్నాం. మరికొన్ని అంశాలను గమనిస్తే మొబైల్ ఉపకరణాల ద్వారా ఆరోగ్యాన్ని పర్యవేక్షించేలా ఎం హెల్త్ అనేటటువంటి యాప్ ని ఇక్కడ మనకు అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా ఈ ఎం హెల్త్ అనేటటువంటిది పాసిబుల్ కావడం అనేది జరిగింది. దీని ద్వారా ఆరోగ్య సంరక్షణను సమగ్రంగా చేపట్టేందుకు మనకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ ద్వారా మొండి వ్యాధులను సైతం దీర్ఘకాలం పాటు పరిశీలిస్తూ వాటిని నియంత్రించేటటువంటి క్రమంలో నివారణను చేపట్టేటటువంటి క్రమంలో దిగ్విజయంగా అమలు చేసేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఆరోగ్య సంరక్షణలో మనకు ఆరోగ్య పరిరక్షణతో పాటుగా దీనితో పాటుగా వ్యాధుల నియంత్రణ, అదేవిధంగా చూస్తే నివారణకు సంబంధించినటువంటి చర్యలను సైతం మనము మెడికల్ రంగంలో ఐఓటీ రంగం సహాయంతో సక్రమంగా, సద్వినియోగంగా, సమర్థవంతంగా చేసేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ఐఓటీ రాకతో అత్యంత ప్రభావితమయ్యేటటువంటి మరొక రంగంగా మనకి ఇక్కడ రవాణా రంగం అనేది కనిపిస్తూ ఉంది. ఐఓటీ ద్వారా స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్, మనకు ఆటోమేటిక్ గా జిపిఎస్ వ్యవస్థలను గనక ఎనేబుల్ చేసుకుంటే సంబంధిత ట్రాఫిక్ సమాచారం అనేది మనకు అక్కడ ఆ పాత్ లో ఉండేటటువంటి రంగుల ఆధారంగా నిర్ధారించుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. బ్లూ
రూట్ గనక కనిపిస్తూ ఉంటే అది మనకు ట్రాఫిక్ మామూలుగా ఉన్నటువంటి పరిస్థితిని, ఆరెంజ్ కలర్ లో ఉంటే ట్రాఫిక్ కొంచెం పెరిగినటువంటి పరిస్థితిని, రెడ్ కలర్ లో ఉంటే ట్రాఫిక్ అనేది గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో తద్వారా ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటటువంటి సెన్సార్ల సహాయంతో మరింత మెరుగైనటువంటి మార్గాన్ని సూచిస్తూ మన యొక్క ప్రయాణాన్ని సుఖమయంగా నిర్వర్తించుకునేటందుకు మనకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే స్మార్ట్ పార్కింగ్ అనేది మరియు ఇక్కడ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్స్ అనేవి ప్రస్తుతం మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఫాస్ట్ ట్యాగ్ అనేటటువంటి వ్యవస్థల ద్వారా ఆటోమేటిక్ గా టోల్ ని పే చేయడానికి మనకు అవకాశం అనేది దొరికింది. తద్వారా ఇక్కడ టోల్ గేట్ల దగ్గర సుదీర్ఘ కాలం పాటు వాహన ప్రయాణికులు లేకపోతే వాహనదారులు వేచి ఉండాల్సినటువంటి అవసరం లేకుండా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వారి యొక్క పేమెంట్ చెల్లించబడి ఆ వాహనము నిరాటంకంగా ప్రయాణించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే లాజిస్టిక్స్ రంగంలో పెద్ద మొత్తంలో సరుకు రవాణాని చేపట్టేటటువంటి సంస్థలు మానవ ప్రయత్నాల ద్వారా పర్యవేక్షణను చేపట్టాలంటే కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. వీటిని ఐఓటీకి సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా నిర్వహించేటందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా చూస్తే నౌకలకు సంబంధించి ఫ్లీట్ మేనేజ్మెంట్, ఇక్కడ ఒక నౌక ద్వారా పెద్ద మొత్తంలో సరుకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయబడేటటువంటి సందర్భాలలో మరి ఆ సరుకులు ఎవరికి చేరాలో వారికి చేర్చేటటువంటి క్రమంలోను, అదేవిధంగా నౌకలు ప్రయాణించేటటువంటి మార్గాలను నిరంతరం పర్యవేక్షించేటటువంటి సందర్భాలలోనూ ఐఓటీ ఆధారిత ఉపకరణాలు ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే వెహికల్ కంట్రోల్ కి సంబంధించినటువంటి వ్యవస్థలు రోడ్డు భద్రతా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేటందుకు వీలును కల్పిస్తాయి. ఇటీవల కాలంలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చూస్తే హైదరాబాద్ లో ఒక వాహనము ఈ ఓఆర్ఆర్ మీదకి చేరినటువంటి సమయాన్ని, అదేవిధంగా అవి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలను చేరుకున్నటువంటి సమయాలకు చేరినందుకు పట్టే సమయాలను అంచనా వేసుకుంటూ దాని యొక్క వేగాన్ని పరిశీలించేటటువంటి వ్యవస్థలు మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. తద్వారా వాహనాలు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నాయా మరియు లో స్పీడ్ తో వెళ్తున్నాయా అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకుంటూ సంబంధిత చలాన్లను వాటి మీద పెట్టేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే జిపిఎస్ వంటి వ్యవస్థల సహాయంతో ఇక్కడ గాలిలోని నీటి ఆవిరిని సైతము, ఉష్ణోగ్రతలను సైతం కొలిచేటటువంటి వివిధ సెన్సార్ల ద్వారా అక్కడ జిపిఎస్ వంటి వ్యవస్థలను ఎనేబుల్ చేసుకున్నటువంటి వాహనదారులకు సముచితమైనటువంటి మార్గనిర్దేశక సూచనలను సైతం మనం అందించేటందుకు వీలుంటుంది. ఇటీవల కాలంలో చూస్తే మన యొక్క స్మార్ట్ ఫోన్స్ కి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి అలర్ట్స్ రావడం అనేది మనం గమనించవచ్చు. ఫలానా సమయానికి భారీ వర్షం రావడం సంభవిస్తుందనో లేదా గాలి దుమారం లేచేటందుకు అవకాశం ఉందనేటటువంటి సూచనలు మన మొబైల్కి రావడం అనేది జరుగుతుంది. తద్వారా అత్యంత క్లిష్టమైనటువంటి సమయాల్లో, అత్యవసరమైనటువంటి సమయాలలో మాత్రమే మనం ప్రయాణం చేసేటందుకు సమాయత్తం అవుతాము. లేని పరిస్థితులలో సురక్షితమైనటువంటి ప్రాంతాలలో మనం కాపాడుకునేటందుకు, మనల్ని మనం కాపాడుకునేటందుకు సురక్షితమైనటువంటి స్థానాలను ఎంపిక చేసుకోవడము లేదా గృహాలకు త్వరగా చేరుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. మరి ఇవన్నీ కూడా జిపిఎస్ ఆధారితంగా అందుకునేటటువంటి ఈ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సూచనలను ఐఓటీ ఆధారితంగా చేపట్టే వ్యవస్థలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఐఓటీ రాకతో నిర్మాణ రంగం అనేది కూడా గణనీయంగా ప్రభావితం కాబోతోంది. సాంప్రదాయంగా ఉండేటటువంటి గృహాలకు బదులుగా స్మార్ట్ ఆటోమేటెడ్ హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేయడంలో ప్రస్తుతము ఎల్జీ వంటి సంస్థలు, శాంసంగ్ వంటి సంస్థలు ఇప్పటికే సమాయత్తం అవుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ స్మార్ట్ హోమ్స్ రాకతో మనకు శక్తి ఆదా అనేది అత్యధికంగా జరుగుతున్నటువంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే శక్తిని పొదుపు చేసేలా స్మార్ట్ హోమ్స్ ను రూపొందించుకునేటటువంటి వీలు కల్పించబడుతుంది. ఇంత క్రితమే చెప్పుకున్నాము, ఒక రూమ్ లోకి ఎంటర్ కాగానే సంబంధిత లైటింగ్ సిస్టమ్ వెలగడం కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్ పనిచేయడం ప్రారంభించేటటువంటి పరిస్థితిని మనం ఊహించండి. అదేవిధంగా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్ గా లైట్స్ ఆఫ్ కావడం కానీ, ఫ్యాన్ నిలిపివేయబడడం కానీ జరిగితే గనక అక్కడ మనము శక్తి రంగంలో అత్యధికంగా మనం వినియోగించుకునేటటువంటి ఈ అవకాశాలను తగ్గించుకునేటందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. తద్వారా
శక్తి రంగం మీద వచ్చేటటువంటి అత్యధిక డిమాండ్ని మనం గణనీయంగా తగ్గించేటందుకు, తద్వారా శక్తిని పొదుపు చేసేటందుకు మనకు ఎక్కువ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా చూస్తే తమంత తామే నియంత్రించుకునే డోర్లు కలిగినటువంటి ఎలివేటర్స్. ఇక్కడ వ్యక్తి కనపడగానే ఆటోమేటిక్ గా డోర్స్ తెరుచుకునేటటువంటి ఎలివేటర్స్ మనకు రూపొందించబడ్డాయి. అదేవిధంగా మనుషులు సమీపంలోకి రాగానే అక్కడ ఎలివేటర్స్ వాటంతట అవే కదిలేటటువంటివి కూడా రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే ఇంటి ద్వారాలను తాళంతో తెరవగానే ఆటోమేటిక్ గా విద్యుత్ బల్బులు వెలిగేలా, అదేవిధంగా ఫ్యాన్లు కూడా తిరగగలిగేలా ఈ బల్బులను అంటే సాంప్రదాయ బల్బులను పూర్తిగా తీసివేసి ఐఓటి ఆధారిత బల్బులు కావచ్చు, ఫ్యాన్లను కావచ్చు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది నిర్మాణ రంగంలో స్మార్ట్ హోమ్స్ రూపకల్పనకు సంబంధించి. అదేవిధంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయగలిగేలా ఎయిర్ కండిషన్స్ కూడా, ఏసీలు కూడా పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పొరపాటునో హడావుడిగానో మనం బయటికి వెళ్ళినటువంటి సందర్భాలలో ఇంట్లో ఉన్నటువంటి ఏసీలను గనక ఆఫ్ చేయడం మర్చిపోతే ఇటువంటి అంశాల ఆధారంగా మనము ఇక్కడ వాటిని కంట్రోల్ చేసుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. వ్యవసాయ రంగంలో సైతము ఐఓటి రంగం యొక్క అనువర్తనాలు ఉండబోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతను గమనించుకోవడంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వర్షపాతము, ఇతర భౌతిక పరిస్థితులను, భౌతిక అంశాలను పరిశీలించడంలో ఐఓటి యొక్క ఉపకరణాలు కావచ్చు, ఐఓటి ఆధారిత ఉపకరణాలు కావచ్చు, సెన్సార్లు కావచ్చు గణనీయమైనటువంటి పాత్రను పోషించనున్నాయి. ముఖ్యంగా చూస్తే వ్యవసాయ రంగంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉష్ణోగ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు, ఆర్ద్రత అంటే గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి యొక్క పరిమాణాన్ని మనం ఇక్కడ ఆర్ద్రత అని చెప్పుకుంటాము. అదేవిధంగా పవన వేగం కావచ్చు, తెగుళ్లకు సంబంధించినటువంటి అంటే కీటకాలు ఆశించేటటువంటి సందర్భాలలో మొక్కలకు కొంత నష్టం అనేది జరుగుతుంది. మరి ఈ నష్టాన్ని నివారించేటటువంటి క్రమంలో దాని యొక్క విస్తరణ అనేది మనకు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. మరి అలాంటి సందర్భంలో తెగుళ్ల యొక్క విస్తరణకు సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా మృత్తిక అంటే నేలలో ఉండేటటువంటి సారానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, దానిలో ఉండేటటువంటి ఖనిజాలు కావచ్చు, దానిలో ఆమ్లత్వం ఉందా, క్షారత్వం ఉందా అనేటటువంటి అంశాలను కావచ్చు, వీటన్నింటినీ సైతము సెన్సార్ల సహాయంతో సేకరించి వాటిని ఆటోమేట్ ఫార్మింగ్ టెక్నిక్స్ ద్వారా అంటే మానవ ప్రయత్నాలను తగ్గిస్తూ ఒక రకంగా యంత్రాల ద్వారానే సాగుని సాధ్యం చేసేటటువంటి ప్రక్రియలుగా మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. వీటి సహాయంతో తక్కువ శ్రమతోనే పంట తీరు అధ్యయనాలను రూపొందించుకునేటందుకు సైతం మనకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఇటువంటి అంశాల ఆధారంగా నేలలలో ఏ రకమైనటువంటి పంటలు లాభదాయకము అంటే ఇక్కడ ఒక రకంగా పంట తీరు అంచనాలను సైతం అంచనా వేసేటందుకు మనకు అవకాశం అనేది దొరుకుతుంది. లాభదాయకమైనటువంటి పంటలు ఏ విధంగా పండించవచ్చు, అదేవిధంగా చూస్తే కాలక్రమంలో అక్కడ నేలల్లో గనక సారం గనక తగ్గిపోయినట్లయితే వాటిని ఫిల్ చేసేటందుకు ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చో వాటన్నింటినీ సైతం మనము ఐఓటి ఆధారిత ఉపకరణాల ద్వారా సులభంగా నిర్వర్తించుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే ఇప్పటికే టయోటా కంపెనీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇవి రెండు సంయుక్తంగా చేపల పెంపకంలో నీటి నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేటటువంటి మైక్రోసాఫ్ట్ అజార్ అనేటటువంటి అప్లికేషన్ ను రూపొందించడం అనేది జరిగింది. తద్వారా ఇక్కడ చేపలు నీటిలో నివసించేటటువంటి క్రమంలో వాటికి సక్రమమైనటువంటి ఆక్సిజన్ పంపిణీని మనము నిరంతరం నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే వాటికి ఏమన్నా అస్వస్థత కలిగినటువంటి సందర్భాలలో సంబంధిత మెడిసిన్ ని అందించడం అనేది మనం చేపట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఫీడింగ్ గనక తగ్గినటువంటి పరిస్థితులలో వాటికి వెంటనే ఫీడింగ్ గనక అందించినట్లయితే అవి పూర్తిగా ఆరోగ్యంగా పెరిగేటందుకు అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మరి ఈ రకమైనటువంటి అంశాల యొక్క పరిశీలన మొత్తం కూడా మనము ఐఓటి ఆధారిత ఉపకరణాలు లేదా సెన్సార్ల ద్వారా సమర్థవంతంగా నిర్వర్తించుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మౌలిక సదుపాయాల కల్పనలో అంటే ఏ ఏరియాలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉంది, మరి అక్కడికి వాటర్ సౌకర్యాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాల్సినటువంటి సందర్భాలలో, అదేవిధంగా విద్యుత్తును సైతం డిమాండ్కు అనుగుణంగా సప్లై చేయాల్సినటువంటి సందర్భాలలో స్మార్ట్ గ్రిడ్ వంటి వ్యవస్థలు మనకు రూపొందుతున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మరి ఆ కోణంలో మౌలిక సదుపాయాల కల్పనలో సైతం ఐఓటి ఆధారిత టెక్నాలజీ కావచ్చు మనకి ఇక్కడ కీలకంగా మారబోతోంది.
అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరాల్లో సరైన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు, ముఖ్యంగా చూస్తే గతంలో పట్టణాభివృద్ధి కోసము కొంతమంది ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చూస్తే సర్వే పనులకు సైతము మాన్యువల్ గా సర్వే చేసేటటువంటి పరిస్థితులు మనకు ఉండేవి. కానీ ప్రస్తుతము ఐఓటి ఉపకరణాల రాకతో ఈ రకమైనటువంటి వ్యవస్థలన్నీ సమూలంగా మార్పులకు లోను కాబోతున్నాయి. సో వీటన్నింటి ద్వారా సరైన అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయవచ్చు, శక్తిని ఆదా చేయగలిగేటటువంటి ఉపకరణాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణాన్ని మరింత సమర్థవంతంగా పరిరక్షించడానికి ఐఓటి అనేది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారబోతోంది. ముఖ్యంగా చూస్తే శక్తి రంగం మీద ఉన్నటువంటి డిమాండ్ని మనము గణనీయంగా తగ్గిస్తూ ఉన్నాం. తద్వారా శక్తిని పొదుపు చేయడానికి అవకాశం అనేది మనకు కలుగుతుంది. తద్వారా ఇప్పటికే ఉన్నటువంటి శక్తి వనరుల మీద ఉండే డిమాండ్ని మనము గణనీయంగా తగ్గించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఈ శక్తి వినియోగం ద్వారా ఏర్పడేటటువంటి కర్బన పదార్థాల ఉద్గారాలను మనము ఐఓటి సహాయంతో కనిష్ట స్థాయిలకు తగ్గించేటందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి శక్తిని ఆదా చేయడం నథింగ్ బట్ శక్తిని పొదుపు చేయడం అని అనుకుంటున్నాము. పొదుపు చేసినటువంటి పరిస్థితులలో శక్తిని ఉత్పత్తి చేయడం అనేటటువంటిది మనందరికీ తెలిసిందే. ₹1 ఆదా చేస్తే ₹1 సంపాదించుకున్నట్టే అనేటటువంటి నానుడి మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో శక్తిని పొదుపు చేస్తే శక్తిని మనం ఉత్పత్తి చేసినట్లుగానే భావించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా శక్తిని పొదుపు చేసినట్లయితే ఆ శక్తి వినియోగం తర్వాత వచ్చేటటువంటి కర్బన ఉద్గారాలను మనం గణనీయంగా తగ్గించుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఇలాంటి స్మార్ట్ వ్యవస్థల ద్వారా మనం పర్యావరణ హితమైనటువంటి సమాజాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ స్మార్ట్ హోమ్ కి సంబంధించి చూస్తే హోమ్ ఆటోమేషన్ లో శక్తి వనరులను పొదుపు చేయడంలో ఐఓటి ఉపకరణాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే గీజర్ అనేటటువంటిది ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాం. సరే, ఇది సోలార్ ద్వారా వాడుతూ ఉన్నామా లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ పరమైనటువంటి అంటే ఎలక్ట్రిక్ యూసేజ్ ఉండేటటువంటి గీజర్లు వాడుతున్నాం అనేది పక్కకు పెడితే, ప్రస్తుతము ఒక రకంగా శక్తిని ఆదా చేసుకునేటటువంటి సందర్భంగా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఉపకరణాలు వాడాలని సూచించడం జరిగింది. మరి వీటిని ఐఓటి ఉపకరణంగా గనక మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే అవసరమైన మేరకు వేడి చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయేటటువంటి గీజర్లను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గీజర్ ని ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా రిమోట్ గా మనము మన యొక్క స్మార్ట్ ఫోన్స్ ద్వారా వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే వేరే ప్రదేశాల నుంచి ఇంటికి చేరుకున్నటువంటి సందర్భంలో వెంటనే స్నానం చేయడానికి అవసరమైనటువంటి నీటిని వేడి చేయడానికి గాను స్మార్ట్ ఫోన్స్ ద్వారా వీటిని ఆన్ చేసి సంబంధిత అవసరాలకు తీర్చుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఈ క్రమంలో చూస్తే లైటింగ్ రంగంలో హీటింగ్ కి సంబంధించి ఎయిర్ కండిషనింగ్, ఎంటర్టైన్మెంట్, భద్రతాపరమైనటువంటి కార్యక్రమాల్లో సైతం సెన్సార్ల ఆధారంగా ఐఓటి ఉపకరణాలు విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఫేస్ రికగ్నిషన్ అనేటటువంటి సాంకేతికత యొక్క అనువర్తనాలు మనం ఇక్కడ గమనించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అనుమానిత వ్యక్తులు ఎవరైనా సరే ఇంటి పరిసరాలలోకి వచ్చినటువంటి సందర్భాలలో అక్కడ అలారం మోగించడం ద్వారా ఇంటి యజమానులను కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సైతం ఇటువంటి అలర్ట్స్ ని గనక అందించినట్లయితే వారు సైతం అప్రమత్తమై పెట్రోలింగ్ లేదా గస్తీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేటందుకు వీలనేది కలుగుతుంది. సో అలా చూస్తే రంగం ఏదైనా సరే ఐఓటి ఆధారిత ఉపకరణాలు అనేవి అక్కడ ఒక గణనీయమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్లుగా మనకి ఇక్కడ తేటతెల్లం అవడం జరుగుతుంది. కొన్ని ఉదాహరణలు గనక మనం గమనిస్తే, ఆపిల్ కంపెనీ రూపొందించినటువంటి ఐఫోన్ కావచ్చు, యాపిల్ వాచ్ ద్వారా గృహ సంబంధమైనటువంటి ఐఓటి ఉపకరణాలను నియంత్రించగలిగేలా హోమ్ కిట్ అనేటటువంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా సాంప్రదాయ గృహాలలో ఉండేటటువంటి ఉపకరణాలను సమూలంగా మార్చివేసి వాటన్నింటికి స్మార్ట్ సొబగులను అద్దడం ద్వారా శక్తిని గణనీయంగా ఆదా చేయగలిగేటటువంటి అవకాశము హోమ్ కిట్ అనేటటువంటి యాప్ మాధ్యమంగా నిర్వర్తించేటందుకు అవకాశం దొరుకుతుంది. ఇటువంటి ప్రయోజనాల కోసమే ఒక వర్చువల్ అసిస్టెంట్ ని రూపొందించుకోవడం అనేది జరిగింది. దీన్ని మనము సిరి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఒక వర్చువల్ అసిస్టెంట్ గా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తిగానే మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ స్మార్ట్ హోమ్స్ రూపొందించేటటువంటి క్రమంలో
యాపిల్ సంస్థ కూడా గణనీయమైనటువంటి కృషి చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. సో వీటితో పాటుగా లెనోవో సంస్థ స్మార్ట్ హోమ్ అనేటటువంటి సాంకేతికతను, అదేవిధంగా అమెజాన్ వారి ఎకో, గూగుల్ హోమ్, హోమ్ పాడ్, స్మార్ట్ థింగ్స్ హబ్, ఇవి శాంసంగ్ వారు అభివృద్ధి పరుస్తున్నటువంటి స్మార్ట్ హోమ్స్ కు సంబంధించినటువంటి వ్యవస్థలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే మనకు సర్వసాధారణమైనటువంటి పనులు చేసుకోగలిగే వారితో పాటు పనులు చేసుకోలేని వారు కూడా ఉన్నారు కదా. వీరినే మనము ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు అంటాం. మరి వీరు తమ యొక్క పనులను తమంతట తామే నిర్వర్తించుకోలేనటువంటి పరిస్థితులలో వీరికి స్పెసిఫిక్ గా ఒక వ్యక్తి సహాయం అనేది ఉండాల్సి వస్తుంది. మరి ఇది కొన్ని సందర్భాలలో అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి ఐఓటి వ్యవస్థల ద్వారా మనము ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చే క్రమాన్ని మనం చూడవచ్చు. గతం వీడియోలో చెప్పుకున్నాం, రోబోటిక్స్ లో భాగంగా పక్షవాతం వచ్చినటువంటి రోగులకు ఫ్రెండ్ అనేటటువంటి రోబోటిక్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ రోబోటిక్ వ్యవస్థ ఆ వ్యక్తుల యొక్క అవసరాలను నిరంతరం పరిశీలించగలిగేలా గనక ఉంటే అది మనము దీన్ని కూడా ఐఓటికి అంటే ఇంటర్నెట్ కి గనక అనుసంధానించగలిగితే ఇది మరింత మెరుగైనటువంటి సేవలు అందించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే వృద్ధులు సైతము తమ యొక్క పనులను తాము చేసుకోలేనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో వారు నిరంతరము ఈ కమ్యూనికేషన్ చేసేటటువంటి మొబైల్ ఫోన్ వంటి వాటికి అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించినటువంటి అంశాల ద్వారా, మరొక రకంగా చెప్పాలంటే వాయిస్ కమాండ్స్ ద్వారా రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యవస్థల ద్వారా వారికి సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితులను గమనించుకుంటూ వారి యొక్క అవసరాలను తీర్చుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ క్రమంలోనే దివ్యాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చిన్న పిల్లలను సైతము కొన్ని సందర్భాలలో ఇళ్లలో వదిలివేయాల్సి వస్తుంది. మరి అలాంటి సందర్భాలలో వీరికి సంబంధించినటువంటి అవసరాలను సైతము ఐఓటి వ్యవస్థల ద్వారా నిర్వర్తించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రాకతో భవిష్యత్తులో సాకారం అయ్యేటటువంటి అదనపు ప్రయోజనాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పొందుతున్నటువంటి ప్రయోజనాలను, ఉన్నటువంటి వ్యవస్థలను కావచ్చు, ఉపకరణాలను కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సెన్సార్లకు వాటిని అనుసంధానం చేయడం ద్వారా అక్కడ మనము కొన్ని ప్రయోజనాలు అనేది పొందేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా చూస్తే వాహనాలలో ఈ ఫ్యూయల్ కి సంబంధించి చూస్తే మరి వీటిని నిరంతరం బేరీజు వేసుకుంటూ అక్కడ ఫ్యూయల్ అయిపోయేటటువంటి క్రమంలో అది ఇంకా ఎంత దూరం ప్రయాణించడానికి సరిపోతుందో గనక బేరీజు వేసుకోగలిగితే మనము కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా స్మార్ట్ ఉపకరణాల సహాయంతో నిర్వర్తించుకోగలిగితే ఇతర వ్యక్తుల యొక్క సహాయం లేకుండా మనంతట మనమే మన యొక్క పనులను పూర్తి స్థాయిలో నిర్వర్తించుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా పలు కీలకమైనటువంటి సెన్సార్ల సహాయంతో ఇవి సంబంధిత వ్యక్తుల యొక్క ప్రయోజనాలను కావచ్చు, అవసరాలను కావచ్చు తీర్చగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే వాయిస్ కంట్రోల్స్ ద్వారా ప్రస్తుతం మనం పని చేయించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి. ఒకవేళ డ్రైవింగ్ చేసేటటువంటి సందర్భాలలో కాల్ ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితులు, అత్యవసరమైనటువంటి కాల్స్ ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితుల్లో అక్కడ హ్యాండ్స్ వినియోగించకుండా కేవలం వాయిస్ కమెంట్స్ ద్వారా వాటిని లిఫ్ట్ చేయడం కావచ్చు, లేకపోతే సంబంధిత మెసేజెస్ పంపించేటటువంటి వ్యవస్థలను సైతం మనము ఏర్పాటు చేసుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల యొక్క వినియోగం గరిష్టంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద ఎదురయ్యేటటువంటి అడ్డంకులను అంచనా వేసుకుంటూ తద్వారా మార్గాలను కొంచెం పక్కకు తప్పుకొని ప్రయాణించేటటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా ఆ వాహనాలు వాటి యొక్క ప్రయాణ పథాన్ని మార్చుకునేటటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి రోడ్లను అవాయిడ్ చేసుకుంటూ అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండేటటువంటి రోడ్ల నుంచి ప్రయాణించడం ద్వారా సురక్షితంగా తక్కువ కాలంలోనే గమ్యస్థానాలకు చేరుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే రోడ్ల మీద ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేటటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి సెన్సార్లు అమర్చినటువంటి ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక అరేంజ్ చేసినటువంటి సందర్భాలలో సమర్థవంతమైనటువంటి ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు అవకాశం అనేది దొరుకుతుంది. తద్వారా నిరంతరము రోడ్ల మీద జరిగేటటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ
సంబంధిత ప్రత్యామ్నాయ వ్యవస్థలను మనం అలర్ట్ చేసుకుంటూ అక్కడ సురక్షితమైనటువంటి ట్రాఫిక్ ని పట్టణ వాసులకు అందించేటందుకు అవకాశం అనేది దొరుకుతూ ఉంది. తద్వారా అనేకమైనటువంటి అక్కడ అసాంఘిక కార్యకలాపాలను సైతం తగ్గించుకోవడానికి అవకాశం అనేది దొరుకుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనకు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉన్నా కూడా దాన్ని మరింత గరిష్ట ప్రయోజనాలను పొందేటటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి సెన్సార్లను అమర్చడం ద్వారా పొందేటటువంటి అదనపు ప్రయోజనాలుగా ఇక్కడ మనం చేపట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వీటిని వాడకపోయినా ప్రయోజనాలు దొరకవా అంటే దొరకవని కాదు, కాకపోతే ఆ ప్రయోజనాలను మరింత గరిష్టంగా వినియోగించుకునేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే ఈ శక్తి వనరుల మీద ఉన్నటువంటి డిమాండ్స్ ని తగ్గించుకోవడం అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరాల యొక్క అవసరాలను తీర్చుకోవడంతో పాటుగా భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి శక్తి భద్రతను, ఎనర్జీ సెక్యూరిటీని సైతం మనము వారికి అందించేటందుకు అవకాశం అనేది ఇటువంటి స్మార్ట్ టెక్నాలజీల ద్వారా మనకు అందేందుకు అవకాశం అనేది దొరుకుతుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.